ఈరోజు మీ అన్నయ్య వస్తున్నాడా? ఈరోజు మా అన్నయ్య ఎందుకు వస్తాడండి? ఈరోజు విశేషం ఏంటో తెలీదా? యమద్వితీయ లేదా భగినీ హస్త భోజనం అని. ఈ అమ్మ భగిని హస్త భోజనమా? ఈ మధ్యన సాంస్క్రిట్ క్లాసులు ఎక్కువగా వింటున్నారు. ఏమైనా మంత్రాలు శ్లోకాలు కొత్తగా ఏమైనా నేర్చుకుంటున్నారా ఏంటి? ఈరోజు యముడు తన సోదరి అయిన యమున దగ్గరికి వెళ్ళి తన సోదరి చేతి వంటలన్నీ బాగా భుజించి సంతోషించిన వాడే తన సోదరికి వరం కోరుకోమంటాడు. అప్పుడు యమునాదేవి ఈరోజు ఎవరైతే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని అడుగుతుంది. వెంటనే యముడు ఈరోజు ఎవరైతే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వాళ్ళకి అకాల మృత్యువు నుండి, మళ్ళీ అకాల మృత్యు అని అదేదో మంత్రం అనుకోగలవు, ఇంగ్లీష్లో అయితే అన్టైమ్లీ డెత్ అని అంటారు, దాని నుండి రక్షిస్తానని వరమిస్తాడు. అప్పటి నుండి ఈరోజు యమద్వితీయగా, భగిని అంటే సోదరి అని అర్థం, సోదరి చేతి వంట కాబట్టి భగినీ హస్త భోజనంగా ప్రసిద్ధిగాంచింది. అర్థమైందా ఏంటో? వెంటనే మీ అన్నయ్య ఫోన్ చేసి రమ్మని చెప్పు. సరే, మంచి విషయం చెప్పారండి. మా అన్నయ్య కూడా విషయం తెలియజేస్తాను. ఇప్పుడే రమ్మని చెప్తానండి.